శివచంద్ర గారు మీ దగ్గర నుంచి నేను స్టార్ట్ చేస్తాను. సో ఓవరాల్గా సిచ్యువేషన్ చూస్తే హైదరాబాద్కి సంబంధించి బీజేపీ మొదటి నుంచి ఫోకస్ చేస్తోంది. కాకపోతే అక్కడ 84 నుంచి ఎంఐఎం పార్టీ పోటీ చేయడము, ఏకఛత్రాధిపత్యంగా గెలుస్తూ ఉండడం ఇదంతా జరుగుతోంది. అయితే వాస్తవానికి కనుక చూస్తే బీజేపీ దృష్టిలో హైదరాబాద్ ఎలాంటి లోక్సభ స్థానంగా అభివర్ణిస్తోంది బీజేపీ? ముందుగా నేషనలిస్ట్ హబ్ ఛానల్ ప్రేక్షకులకు మరియు ప్యానెల్లో ఉన్నటువంటి మా కంటెస్టెడ్ ఎమ్మెల్యే వీరేంద్ర బాబు గారికి మరియు అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా ఈ మజ్లిస్ బచావో తహరీకత్ అనే ఒక పార్టీ పుట్టింది ఎక్కడి నుంచి? మజ్లిస్ బచావో తహరీకత్ అనే పార్టీ 1948లో రజాకారులు హైదరాబాద్ స్థానాన్ని, హైదరాబాద్ యొక్క సంస్థానాన్ని వదిలి వెళ్ళి పారిపోతున్నప్పుడు వారి వారసత్వంగా వచ్చిన పార్టీయే మజ్లిస్ బచావో తహరీకత్. అంటే వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే కేవలం హిందువులపైన దాడులు చేయాలి. 1948 కంటే ముందు మన యొక్క మహిళలని కానీ అనేక మంది ఆర్య సమాజ్ సంబంధించిన వ్యక్తులని ఆ యొక్క ఆర్గనైజేషన్, మన హిందూ ఆర్గనైజేషన్లను వాళ్ళపైన దాడులు చేసుకుంటా వాళ్ళని నగ్నంగా బతుకమ్మ ఆడిచ్చి వారి నుంచి పుట్టినటువంటి రజాకారుల నుంచి పుట్టినటువంటి పార్టీయే మజ్లిస్ బచావో తహరీకత్. దేశంలో ఎక్కడ అల్లర్లు జరిగినా కానీ మజ్లిస్ పార్టీకి సంబంధించిన నాయకులు వారి అనుచర గణమే, వారి యొక్క పార్టీకి సంబంధించిన కార్యకర్తలే వారికి సంబంధం ఉంటుంది. దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ జరిగినా ఈ హైదరాబాద్కి సంబంధించిన ఉగ్రవాద మూలాలు గిట్లా కేవలం హైదరాబాద్లోనే ఉంటాయి. ప్రపంచంలో ఎక్కడ ఉగ్రవాద దాడులు జరిగినా కానీ ఈ లష్కరే తోయిబాకి సంబంధించిన సంస్థ వ్యక్తులైనా కానీ, సునీ సంబంధించిన వ్యక్తులను కానీ వీళ్ళందరూ కూడా హైదరాబాద్కి సంబంధించిన మూలాలు హైదరాబాద్లోనే ఉంటాయి వారివి. ఎందుకంటే వాళ్ళు 1984లో వారు మొట్టమొదటిసారిగా పార్లమెంట్లో అడుగుపెట్టడం జరిగింది. అడుగుపెట్టినప్పటి నుంచి ఒక కౌన్సిలర్ స్థాయి నుండి ఈరోజు 7 మంది ఎంపీలు, 7 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ, 43 మంది కార్పొరేటర్లుగా వాళ్ళు అంచెలంచెలుగా ఎదగడం జరిగింది. అది కేవలం ఏదైతే ప్రభుత్వం అధికారంలో ఉంటుందో, రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా వారి అండదండలు చూసుకొని వారు ఓట్లని డిలీట్ చేయడం కానీ, హిందువులపైన దాడులు చేయడం కానీ, వారి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు వారిని వ్యతిరేకించినా కానీ వారిపైన కూడా వీళ్ళు దాడులు చేస్తారు. ముఖ్యంగా వాళ్ళ నుంచి పుట్టినటువంటి మజ్లిస్ బచావో తహరీకత్ ఎంపీటీ అనే ఒక పార్టీ కూడా ఈరోజు వారి భయానికి, వారి డబ్బులకు ఆశపడి ఈరోజు హైదరాబాద్ పార్లమెంట్ని పోటీ నుంచి తప్పుకోవడం జరిగింది. గత అసెంబ్లీ ఎన్నికలలో మా యాకత్పుర అభ్యర్థి ఉన్నటువంటి వీరేందర్ యాదవ్ గారి పైన వీరేందర్ యాదవ్ గారిని ఓడగొట్టడానికి మజ్లిస్ బచావో తహరీకత్ ఎంఐఎం ఒకటైనప్పుడు వాళ్ళు పోటీ చేసినప్పుడు 800 ఓట్లతోటి మజ్లిస్ బచావో తహరీకత్ ఓడిపోవడం జరిగింది. మళ్ళీ అదే పార్లమెంట్ హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి వచ్చే వరకు వారు ఒక్కటే అవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మత రంగు పూస్తున్నది ఎవరు? మజ్లిస్ పార్టీయే. మజ్లిస్ పార్టీ ఏదైతే వారు చేసేటువంటి మత రంగు పూసి మనమంతా ఒక్కటిగా ఉండాలి, ఈసారి మనం హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని ఓడిపోబోతున్నాము, నరేంద్ర మోదీ గారైనా కానీ, అమిత్ షా గారి కానీ, జేపీ నడ్డా గారైనా కానీ ప్రత్యేకంగా ఈ పార్లమెంట్ పైన దృష్టి పెట్టడం జరిగింది. దృష్టి ఎందుకు పెట్టడం జరిగిందంటే ఇక్కడ వారు ఎప్పటి నుంచి అయితే పుట్టిందో వారి పార్టీకి ఇంతవరకు మేనిఫెస్టో లేదు. మేనిఫెస్టో పెట్టుకొని మేము ఇది అభివృద్ధి చేస్తాము అని చెప్పి ఎలక్షన్స్లలో ఓట్లకు వేయలేని పరిస్థితి. ప్రతి ఒక్క పార్టీకి ఒక మేనిఫెస్టో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి ఒక మేనిఫెస్టో ఉంటుంది, భారతీయ జనతా పార్టీకి ఒక మేనిఫెస్టో ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీకి మేనిఫెస్టో ఉంటుంది. ఇంతవరకు కూడా మజ్లిస్ పార్టీకి మేనిఫెస్టో అనేది లేదు. కేవలం మతం ఆధారితంగానే ఓట్లు దండుకోవడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి యువకులను ప్రతి ఒక్కరిని మతం ఆధారితంగా వాళ్ళంటారు. మజ్లిస్ పార్టీ నరేంద్ర మోదీ గారు మతం ఆధారంగా విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. మత విద్వేషాలు రెచ్చగొడుతుంది భారతీయ జనతా పార్టీ కాదు,
కేవలం మీ తమ్ముడు అక్బరుద్దీన్ ఓవైసీ ఏదైతే హిందువులను 15 నిమిషాలు సమయం ఇవ్వండి, ఈ దేశంలో ఉన్న హిందువులను అందరినీ కోస్తాము అన్నటువంటి పార్టీ మజ్లిస్ బచావ్ తహరీకాత్ పార్టీ, మీ తమ్ముడు అక్బరుద్దీన్ ఓవైసీ. ఇప్పుడు మత రంగు పూసింది ఎవరు? మజ్లిస్ పార్టీయే కదా. ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ నాయకులైనా కానీ, నరేంద్ర మోదీ గారని, అధ్యక్షులైనా కానీ, ఎవరైనా కానీ ఏ ఒక్క మతాన్ని కించపరచలేరు. ఈరోజు కించపరుస్తున్నదల్లా భారతీయ మజ్లిస్ బచావ్ తహరీకాత్. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.